హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్కి స్వాగతం. బాగున్నారు కదండి అందరూ? మీరందరూ చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెక్షన్లో నేను ఒక కాటన్ సారీకి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేసి చూపిస్తున్నానండి. ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ ముందుగా వేయమని మీకు తెలుసు కదా, నేనైతే డైరెక్ట్గానే క్లాత్ మీద వేసి చూపిస్తున్నానండి. వైట్ కలర్ తీసుకున్నాను, దాంతో అవుట్లైన్ ఫ్లవర్ కింద వేస్తున్నాను. అది కూడా నేను మీకు అవుట్లైన్ అర్థం కావాలని మాత్రమే ఆ ఫ్లవర్ కింద నేను వేస్తున్నానండి, లేదంటే డైరెక్ట్గానే నేను పెయింటింగ్ చేసేద్దును. ఆ డిజైన్ వేయడానికి కారణం మీకు ఫ్లవర్ ఎలా వేస్తే మీకు ఈజీగా పెయింటింగ్ వస్తుంది అని అన్న ఉద్దేశంతోనే నేను పెయింటింగ్ అలా ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను. ముందు సెక్షన్స్లో చెప్పినట్టు డిజైన్ సెలక్షన్ అంతా మీదేనండి. మీకు ఏ డిజైన్ కావాలంటే, ఏ ఫ్లవర్ కావాలంటే ఆ మోడల్ మీరు తప్పకుండా వేసుకోవచ్చు. ఈ మోడల్ ఫ్లవరే వేయాలని ఏమీ లేదు. నేను కాకపోతే మీకు వేసే కలర్ కాంబినేషన్స్, షేడింగ్స్, వేసే విధానం అంతా కూడా మీరు ఒకసారి పర్ఫెక్ట్గా చూసిన తర్వాత వేసుకోండి, సరిపోతుంది. నేను ఇప్పుడైతే మిల్టింగ్లో ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేస్తున్నానండి. ఈ పెయింటింగ్ మాత్రం చాలా బాగుందండి వేసిన తర్వాత. సారీ లైట్ కలర్ అయ్యేసరికి నేను దీనికి వైట్ కలర్, వైలెట్ కలర్తో కలిపి ఫ్లవర్ డిజైన్ వేస్తున్నానండి. ఇది నేను అక్కడక్కడ వేయకుండా లంగావోని స్టైల్లోని కుచ్చిళ్ళు మొత్తానికి డిజైన్ వచ్చేసేటట్టు, పళ్ళు మొత్తానికి డిజైన్ వచ్చేసేటట్టు వేశాను. వేసిన తర్వాత మాత్రం సారీ లుక్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇదైతే లైట్ కలర్ సారీకి ఈ కలర్ కాంబినేషన్స్తో ట్రై చేయొచ్చు. ఏ లైట్ కలర్ సారీకైనా సరే వైట్, వైలెట్ కలర్ బాగా సెట్ అవుతుంది. లైట్ పింక్ షేడ్ వేసినా కూడా, మీరు లైట్ బ్లూ షేడ్ వేసినా కూడా ఈ 2 కలర్స్ కూడా బాగా సెట్ అవుతాయండి. మీరు చూసి ఏదైనా కాటన్ సారీ ఉంటే కనుక తప్పకుండా అయితే డిజైన్ ట్రై చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగానే నేను ఇప్పుడు పెయింటింగ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ప్రతి పెటల్కి కూడా వాటర్ మొత్తం తడిపేశాను. మీకు తెలుసు కదా, కాటన్ సారీకి ఎప్పుడు కూడా వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ వాటర్ తప్పకుండా మనం అయితే తడిపితే బాగా మీకు కలర్ స్ప్రెడ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ప్రతి పెటల్కి కూడా ముందైతే బాగా వాటర్ తడిపిన తర్వాత పైనుంచి 75% మీకు వైట్ కలర్ నేను అప్లై చేస్తున్నాను. ఆ వైట్ కలర్ కూడా మనం థిక్గా అప్లై చేయొద్దు, లైట్గా పల్చగా అప్లై చేస్తే కనుక మనకి శారీ బాగా ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది. నేను పైనుంచి 75% అప్లై చేసిన తర్వాత మిడిల్ నుంచి వైలెట్ కలర్ తీసుకున్నానండి. వైలెట్ కలర్ వచ్చేసి మిడిల్ నుంచి నేను ఆ వైట్ కలర్లోకి మెల్ట్ చేస్తున్నాను. మనం లాస్ట్ సెక్షన్స్లోని వైలెట్ కలరు, వైట్ కలరు, ఇలా మెల్టింగ్ ఫ్లవర్స్ కూడా మనం ముందు సెక్షన్స్లో వేసి చూసుకున్నాము. అంటే మీరు ట్రైనింగ్ తీసుకునే సెక్షన్స్లోని తప్పకుండా ఈ మెల్టింగ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. చాలామంది ట్రైనింగ్ తీసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు సెక్షన్స్లో వెళ్ళి తప్పకుండా అయితే కనుక ఈ మెల్టింగ్స్ ఎలా చేస్తున్నాము అన్నది అంతా ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ప్రతి క్లాసు ఒకసారి చూసిన తర్వాత మీకు ఈజీగా ఇది వేయడం వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే చూడండి. కాటన్ సారీకి పెయింటింగ్ చేసే విధానం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు మీరు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పెయింటింగ్ చేసేటప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కువ రోజులు నిలబడాలి అని అంటే కనుక ఏ సారీ ప్రాసెస్ ఏంటి, ఏ సారీ పెయింటింగ్ ఎలా చేయాలన్నది ముందు మీకు తెలుసుకుని ఉండాలి. కాటన్ సారీ అయితే ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టిన తర్వాత ఆరబెట్టి ఐరన్ చేసిన తర్వాత మాత్రమే మీరు పెయింటింగ్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి కాటన్ సారీకి వేసిన పెయింటింగ్ ఎక్కువ రోజులు శారీ మీద షైనింగ్ పోకుండా ఉంటుంది. దాంతోపాటు మనం ఎప్పుడు ఐరన్ చేయించుకున్నా కూడా బ్యాక్ సైడ్ మాత్రమే, అంటే పెయింటింగ్ బ్యాక్ సైడ్ మాత్రమే ఐరన్ చేయించాలండి. అది కాటన్ సారీ ఒకటే కాదు, జార్జెట్, షిఫాన్స్ ఏ సారీ అయినా సరే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ మాత్రమే ఐరన్ చేయాలి. కొంతమంది నన్ను ఈ డౌట్ కూడా అడిగారు, అంటే మనం స్టార్టింగ్ చేసిన పెయింటింగ్ టైం అప్పుడు మాత్రమే బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తే సరిపోతుందా, నెక్స్ట్ టైం నుంచి నార్మల్గా ఐరన్ చేసేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారండి. అలా ఎప్పుడూ కుదరదు. ఫ్యాబ్రిక్ అన్నది ఎప్పుడూ కూడా ఒకటే కాబట్టి ఎప్పుడూ కూడా బ్యాక్ సైడ్ మాత్రమే ఐరన్ చేయించుకోవాలి. పైన మనం ఎప్పుడూ కూడా వేడివేడిగా ఉన్న ఐరన్ బాక్స్ పెట్టినప్పుడు అదైతే పొర కింద వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే పెయింటింగ్ అన్నది షైనింగ్ మొత్తం పోతుంది. అందుకని మనం ఎంత జాగ్రత్తగా నీట్గా పెయింటింగ్ చేయించుకుంటున్నాము. చాలామంది మనీ ఖర్చు పెట్టుకుని బయట పెయింటింగ్స్ చేయించుకున్న తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక తప్పకుండా అవైతే కలర్ మొత్తం షేడ్ అయిపోయి పైన పొర కింద వచ్చేసి మొత్తం పెయింటింగ్ అంతా కూడా డిజైన్ మొత్తం పాడైపోతుంది. అందుకని ఏ సారీకైనా సరే మీరు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ మాత్రమే ఐరన్ చేయించుకోండి. ఇప్పుడు నేను కాటన్ సారీకి వచ్చేసి మనకి వాటర్ తడిపి మీకు పెయింటింగ్ చేయమని చెప్పాను. అలాగే షిఫాన్ జార్జెట్ సారీస్కి మనం వాటర్ తడపాలా అని కొంతమంది డౌట్ ఉంటుంది. షిఫాన్ జార్జెట్ సారీస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఏ సారీ ఒక రకంగా అనిపించదు. షిఫాన్స్లో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉంటాయి, జార్జెట్స్లో కూడా తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటాయి. మనకి సారీకి అసలు వాటర్ ఎలా అబ్జర్వ్ ఎలా అవుతుంది అని అన్నది మీరు తప్పకుండా అయితే కనుక స్టార్టింగ్లో ఎప్పుడు కూడా పెయింటింగ్ చేసిన రన్నింగ్ దగ్గర మనకి కట్టు చెంగులో వెళ్ళిపోయిన ప్లేస్లోని ఒక ఫ్లవర్ వేసి వాటర్ ఎలా అబ్జర్వ్ అవుతుంది, మీడియం ఎలా అబ్జర్వ్ అవుతుంది, అసలు కలర్ ఎలా అబ్జర్వ్ అవుతుంది, కలర్ శాంపిల్ ఎలా వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు స్టార్టింగ్ ప్లేస్లో వేసుకొని చూడండి తప్ప మీరు కనిపించే ప్లేస్లో మీరు ప్రయోగాలు చేసి ఏమీ కూడా మొత్తం శారీని పాడు చేయొద్దు.
అందుకని ముందే కొంతమందికి తెలియక చేస్తారండి. వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఈ విషయము. నేను ఇప్పుడు ఈ కాటన్ సారీకి పెయింటింగ్ చేస్తున్నప్పుడు వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటుందండి సారీ. వాటర్ మాత్రం చాలా ఎక్కువ తీసుకొని కలర్ చాలా తక్కువ తీసుకున్నానండి నేను. బ్రష్‌కి మీరు కలర్ ఎంత తీసుకుంటున్నానో ఒకసారి చూడండి. చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నానండి. ఆ కలరు కొంచెం మాత్రమే నేను వేసేటప్పటికి మొత్తం స్ప్రెడ్ కింద అయిపోతుంది. అందుకని మనకి సారీ పెయింటింగ్ కూడా లుక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొన్ని సారీస్ వచ్చేసి వాటర్ అబ్జర్వ్ చేయవు. అవి వాటర్ బయటకొచ్చేసి పక్కనంతా స్ప్రెడ్ అయిపోయి చిరాకు అయిపోతాయి. అందుకని మిమ్మల్ని ఇంత ఇదిగా నేను రన్నింగ్ లో వేసుకొని చూసుకోండి అని చెప్తున్నాను. కాటన్స్ లో కూడా రకాలు ఉంటాయండి. ఆ కాటన్ కూడా మనం ఎలా వేస్తున్నాము ఏంటి అని అన్నది ముందు మీరు ఎక్స్పీరియన్స్ ని బట్టి ముందు వరకు వస్తుంది. మనకి స్టార్టింగ్ నుంచి క్లాసులన్నీ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మీకు అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నేను ఎలా పెయింటింగ్ చేశాను, దేనికి పెయింటింగ్ చేశాను అన్నది ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది. అలా చూసిన వాళ్ళకి మాత్రం ఇది ఏ సారీ ఎలా అవుతుంది, ఎలా అబ్జర్వేషన్ అవుతుంది అన్నది మీకు అర్థమవుతుందండి. క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వలేని వాళ్ళకి మాత్రం కొన్ని మిస్ అయిపోతారు. అందుకని ముందు సెక్షన్స్ లో చూడని వాళ్ళంతా కూడా తప్పకుండా ముందు సెక్షన్స్ కి వెళ్ళి మీకు ట్రైనింగ్ లో నేను మెల్టింగ్స్, స్ట్రోక్స్, కలర్ కాంబినేషన్స్ చెప్పాను కదా, అవైతే మీరు పర్ఫెక్ట్ గా ఒకసారి చూడండి. కొన్ని వేయకపోయినా మీకు చూస్తే కనుక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడడానికైనా ప్రయత్నించండి. అయ్యో మేము ఎందుకు ముందు సెక్షన్స్ అన్ని తీసుకోవడం ట్రైనింగ్, మాకు ఈ ఫ్లవర్స్ వేయడం వచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళు ముందు సెక్షన్స్ లో ఒకసారి వెళ్ళి కలర్ కాంబినేషన్స్, మెల్టింగ్స్, స్ట్రోక్స్ అన్ని కూడా ఒకసారి చూస్తే నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది వింటే మీరు వేయకపోయినా అర్థమవుతుంది. అందుకని అది మిస్ అవ్వకుండా చెయ్యండి. ఇప్పుడు నేను డిజైన్స్ లో ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అవుట్ లైన్ మొత్తం వైట్ కలర్ ఇచ్చానండి. వైట్ కలర్ ఇచ్చేసరికి ఫ్లవర్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వైట్ కలర్ ఇచ్చి ఎలా వేసాను అన్నది మీరు ఒకసారి క్లియర్ గా ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి మీరు పెయింటింగ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి డిజైన్ మొత్తం ప్రతి ఫ్లవర్ చూపించాలంటే మనకు వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మీకు 1 or 2 ఫ్లవర్స్ మాత్రమే వేసి చూపించాను. అవుట్ లైన్ ఎలా వేస్తున్నాను అన్నది వేసి చూపించానండి. లీవ్స్ ఎలా వేస్తున్నాను అన్నది వేసి చూపించాను. అది చూసి మీరు అబ్జర్వ్ చేసి మీరు పెయింటింగ్ చేసుకోండి. నేను ఫ్లవర్స్ మాత్రమే బ్రష్ తో అవుట్ లైన్స్ వేసి పెయింటింగ్ చేసి చూపించాను మీకు అర్థం కావాలని. నేను మాత్రం లీవ్స్ కి ఏవి డ్రాయింగ్ చేయలేదు. డైరెక్ట్ గా లీవ్స్ ఎలా ఉన్నది ఫ్లవర్ మధ్యలోంచి లీవ్స్ వేసుకుంటూ వెళ్ళాను కొమ్మల కింద. మీరు కూడా లీవ్స్ మీకు ఈ మోడల్ లీవ్స్ మీకు నచ్చలేదు అని అంటే కనుక లీవ్స్ మీరు తప్పకుండా మార్చేసుకోవచ్చండి. ఈ మోడల్ లీఫ్ వేయాల్సిన అవసరం లేదు. పెద్ద లీవ్స్ వేసుకోవచ్చు, చిన్న లీవ్స్ వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చిన్న కొమ్మల కింద ఇచ్చేసి లీవ్స్ వేసుకోవచ్చు. ముందే చెప్పాను కదా మీకు ఫ్లవర్ డిజైన్, లీవ్స్ డిజైన్ అంతా కూడా మీ సెలక్షన్ అని చెప్పి. కానీ ఈ డిజైన్ అయితే చాలా అయితే నాకు నచ్చింది. మీకు నచ్చలేదు అని అంటే కనుక ముందు సెక్షన్స్ లో నేను చాలా రకాల లీవ్స్ వేసి చూపించాను. ఆ లీవ్స్ లో ఏమైనా కావాలంటే ఆ లీవ్స్ తీసుకొచ్చి ఇందులో వేసుకొని చూసుకోవచ్చండి. అందుకని ముందు సెక్షన్స్ లో కూడా చూడలేని వాళ్ళు ఒకసారి ముందు సెక్షన్స్ కి వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఈ డిజైన్స్ అన్ని చూస్తున్నారు. వాళ్ళు కూడా ముందు సెక్షన్స్ లో ఏమైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి చూసి సబ్స్క్రైబ్ ఛానల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇప్పుడు నేను మొత్తం మధ్యలోని ఆ ఈ నెల కింద ఉన్న ప్లేస్ కి వచ్చేసి కొంచెం గోల్డెన్ ఎల్లో డ్రాప్ కింద పెట్టి దాని మధ్యలో బ్లాక్ డ్రాప్ పెట్టానండి. అప్పుడు ఇంకా ఫ్లవర్ లుక్ అయితే చాలా బాగా కనిపించింది. ఇది పళ్ళుకి వచ్చేసి నేను మొత్తం ఫుల్ డిజైన్ కింద పళ్ళు కింద ఒక 1 మీటర్ వరకు పళ్ళు వేశాను. అలాగా కుచ్చుళ్ళ దగ్గర వచ్చేసి కుచ్చుళ్ళు అన్నిటికీ కూడా ఒక డిజైన్ కింద మొత్తం కొమ్మల కింద కుచ్చుళ్ళ వరకు వేశాను. నేను మొత్తానికి శారీ అయితే మీకు ఇప్పుడు ఫ్లోర్ మీద వేసి అయితే నేను తర్వాత చూపిస్తానండి. చూసిన తర్వాత మీరు లుక్ ఎలా ఉందో చూడండి. కాటన్ శారీకి ఇంతకు మించి మనం పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కాటన్ శారీకి చిన్న డిజైన్స్ వేసుకొని ఎక్కువ టైం తీసుకునే డిజైన్స్ మీరు వేశారంటే పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుందండి. అందుకని మనము వాడే విధానం బట్టి శారీ ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటుంది. అంటే మనం ఇప్పుడు జార్జెట్ లో కాస్ట్లీ జార్జెట్స్, పట్టు శారీస్ లో కాస్ట్లీ పట్టు శారీస్ కి వాటికి పెయింటింగ్ చేసేటప్పుడు మనం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ తీసుకొని పెయింటింగ్ చేసుకోవచ్చు. కాటన్ శారీస్ మనం ఎక్కువ సంవత్సరాలు ఏమీ కట్టం కాబట్టి దీనికి చిన్న డిజైన్, తక్కువ డిజైన్స్ తోని తొందరగా అయిపోయే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ తోని పెయింటింగ్ చేసేసుకుంటే కనుక మనకి టైం కొంచెం కలిసి వస్తుంది. ఈ కాటన్ సారీ అయితే కనుక దీనికన్నా ముందు క్లాస్ లో మీకు నేను కొన్ని కాటన్ సారీస్ చూపించాను కదండి. ఆ సారీస్ లో సారీ ఇది. ఆ సారీస్ లో మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక ఆ సెక్షన్ లోకి వెళ్ళి ఆ సారీస్ లో కొన్ని సారీస్ ఉన్నాయి నా దగ్గర, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. సేమ్ అందులో సారీయే నేను తీసి తడిపేసి ఐరన్ చేసి పెయింటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. కాటన్ అయితే కనుక చాలా బాగుంది. ఇందులో బ్లౌజ్ రాదు, ఓన్లీ సారీ ఒకటే వస్తుంది. ఇది మీకు ఏమైనా కావాలంటే కనుక సారీలో ఆర్డర్ పెట్టుకోండి, నేనైతే పంపిస్తాను. మీకు వాట్సాప్ నెంబర్ లాస్ట్ సెక్షన్ లో మీకు ఇచ్చానండి నేను ఆ సారీస్ సంబంధించిన లింక్ లోని. మీకు కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి, నేనైతే మీకు కావాల్సిన సారీ నీకు పంపిస్తాను.
ఇలా పెయింటింగ్ చేసిన సారీకి డిజైన్ వేర్ బ్లౌజ్, వైలెట్ కలర్ డిజైన్ వేర్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. వైలెట్ కలర్ వేసుకుంటే కనుక సారీ హైలైట్ అవుతుంది. ఆ వైలెట్ కలర్ కూడా అక్కడక్కడ చిన్న వైట్ ప్రింట్ ఉన్నది ఏమైనా తీసుకుని ఇలాంటివి వేస్తే కనుక బాగుంటుంది. అంటే మీరు పెయింటింగ్ ప్లెయిన్స్ చేస్తే ఆ ప్లెయిన్ బ్లౌజే కుట్టించుకోవాలా, ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటే కనుక ఉంటుందా లేదో కూడా డౌటే కదండి, ఎక్కువ సంవత్సరాలు ఉండదు కదా. కానీ విడిగా బ్లౌజ్ కుట్టించుకుంటే కనుక డిజైన్ వేర్ బ్లౌజు మనకి సారీ లుక్ బాగుంటుంది. బ్లౌజు కూడా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ ఇయర్స్ కూడా బాగా మనుతుంది. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా సారీలో బ్లౌజ్ కన్నా సపరేట్ గా డిజైన్ వేర్ బ్లౌజ్ తీసుకొని డిజైన్ వేర్ బ్లౌజ్ మాత్రమే మీరు పెయింటింగ్ చేసినప్పుడు కుట్టించుకోండి. పెయింటింగ్ హ్యాండ్ కూడా కొంతమంది పెయింటింగ్ వేసేసుకొని కట్టేసుకుంటే సరిపోతుంది కదా అని అంటారు. కానీ మీరు పెయింటింగ్ చేసిన సారీకి డిజైన్ వేర్ బ్లౌజ్ అయితే కనుక చాలా బాగుంటుంది. మీరు బయట పెయింటింగ్స్ చేయించుకున్నా ఓన్ గా పెయింటింగ్ వేసుకున్నా కూడా తప్పకుండా డిజైన్ వేర్ బ్లౌజ్ అయితే ట్రై చేయండి, మీకు లుక్ తెలుస్తుంది. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరందరూ కూడా ఒకసారి మన ముందు సెక్షన్స్ లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా మీకు రానివి ఏమన్నా ఉన్నా, డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను వేసినవి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పానండి. తప్పకుండా మీరైతే ముందు క్లాసులన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను అయితే కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. పెయింటింగ్ లింక్స్, బ్రషెస్ లింక్స్ కూడా నేను ఈ కిందన మీకు లింక్ ఇస్తానండి ఈ వీడియోలోని. మీకు కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మన SRRTC ఛానల్లో పెయింటింగ్స్, వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి కదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడము, షేర్ చేయడము మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు పెయింటింగ్ చేయడం ఆడియో వల్ల డిస్టర్బెన్స్ అనిపిస్తుందంటే కనుక ఆడియో ఆఫ్ చేసేసి వీడియో చూస్తూ పెయింటింగ్ చేసుకోండి. మీకు అర్థం కావాలని నేను అలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు సారీ అంతా నేను కంప్లీట్ చేసేసానండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు పళ్ళు కూడా కుర్చీల దగ్గర కూడా నేను మొత్తం ఫ్లోర్ మీద అయితే వేసి చూపిస్తాను చూడండి. సారీ అయితే లుక్ చాలా అంటే చాలా బాగుందండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. బయట అయితే ఇంకా బాగా కనిపిస్తుంది వీడియోలో కన్నాను. వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే కనుక హైలైట్ గా ఉన్నాయి. ఒకసారి మీకు రన్నింగ్ లో నేను ఎలా వేసానో, పళ్ళుకి ఎలా వేసానో అన్నది నేను ఫ్లోర్ మీద వేస్తున్నానండి. ఫ్లోర్ మీద ఒకసారి చూడండి. రన్నింగ్ లో సారీకి వచ్చే ఫ్రిల్స్ అంతా కూడా పెయింటింగ్ చేశానండి. దాని తర్వాత పళ్ళుకి వచ్చేసి కొంచెం హెవీగా వచ్చేటట్టు పెద్ద ఫ్లవర్స్ పెయింటింగ్ చేశాను. పెయింటింగ్ కంప్లీట్ అయ్యేసరికి సారీ లుక్ అయితే చాలా బాగుందండి. మీరు కాటన్ సారీకే కాదు పట్టుకి వేసుకోవచ్చు, జార్జెట్ కి, షఫాన్స్ కి కూడా ఈ పెయింటింగ్ చేయొచ్చు. మీరు వేసే దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోండి. మీరైతే తప్పకుండా ఒక సారీకి అయితే ట్రై చేయండి. పట్టు, జార్జెట్, షిఫాన్ సారీస్ కి మెటాలిక్ కలర్స్ అయితే వేయండి. మరి ఈ వీడియో నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చి వెంటనే షేర్ చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మంచి పెయింటింగ్తో మీ ముందుకు వస్తానండి. ఉంటాను. సర్వేజన సుఖనో భవంతు.